Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మీరు ఎప్పుడన్నా సిటీస్ నుంచి సిటీ యొక్క అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే అవుట్స్కట్స్లో ఉన్న ఫార్మ్ హౌసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ని విట్నెస్ చేశారా? ఎస్, టెంపరేచర్స్ ఆర్ కూలర్ ఇన్ రిలేషన్ విత్ దట్ పర్టిక్యులర్ సిటీ. మనకు ఆ సిటీ కన్నా కూడా ఆ అడ్జాయినింగ్ ఏరియాస్లో, అవుట్స్కట్స్లో కానీ, ఆ విలేజెస్లో కానీ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ అది ఒరిజినల్గా కూలింగ్ ఎఫెక్ట్ కాదు, అది సిటీలో ఉన్న అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. సో చాలా మందికి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలియదు. అసలు ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది, దాని రీజన్స్ ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, దాని యొక్క మిటిగేషన్ ఏంటి అనేది మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అయితే అర్బన్ హీట్ ఐలాండ్ అంటే సార్, జనరల్గా ఏదన్నా అర్బన్ ఏరియా కానీ, ఇండస్ట్రియల్ ఏరియా కానీ, if that particular region has temperature considerably higher than its surrounding areas, అది 2 degree కావచ్చు, 3 degree కావచ్చు, 4 degree కావచ్చు, సరౌండింగ్ ఏరియాస్ కన్నా ఈ పర్టిక్యులర్ అర్బన్ ఏరియా ఆర్ పార్ట్ ఆఫ్ అర్బన్ ఏరియా ఆర్ ఇండస్ట్రియల్ ఏరియా ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ బిట్ మోర్ హై టెంపరేచర్స్, దాన్ని మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం సార్. జనరల్గా మనం సిటీ సెంటర్స్లో, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా కాబట్టి సిటీ సెంటర్స్లో కోటి, అశోక్ నగర్, సికింద్రాబాద్, ఇవన్నీ సిటీ సెంటర్స్ సార్. ఈ సిటీ సెంటర్స్లో జనరల్గా మా ఇల్లు అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఈ సిటీ సెంటర్స్లో ఉన్న టెంపరేచర్ కన్నా ఆ అవుట్స్కట్స్లో ఉండే టెంపరేచర్స్ రిలేటివ్గా తక్కువ ఉంటాయి. జనరల్గా నేను డైలీ కమ్యూట్ చేస్తా కాబట్టి అక్కడికి ఇక్కడికి డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సార్. అయితే మనకి ఈ సెంటర్ సిటీ పార్ట్లో జనరల్గా ఒక 40 degrees ఉందనుకోండి, క్లియర్. కొంచెం దాని పెరిఫరల్ ఏరియాస్, అర్బన్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఒక 36-34 ఉంటుంది. ఇంకా రూరల్ ఫార్మ్ ల్యాండ్ లేకపోతే అవుట్స్కట్స్కి వెళ్ళేసరికి ఆ టెంపరేచర్స్ అనేవి జనరల్గా తగ్గుతూ ఉంటాయి. అర్బన్ హీట్ ఐలాండ్ అనేది మెజారిటీగా ఈ డిఫారెస్టేషన్ వల్ల, ఈ వెజిటేషన్ వల్ల ఈ పర్టికులర్ సినారియోస్ మనకు అవ్వడం జరుగుతాయి. అయితే మరి ఇలాంటి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ప్రతి ఒక్క అర్బన్ ఏరియాస్లో, ప్రతి ఒక్క సిటీలో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల సిటీస్ ఆర్ హీటింగ్ అప్ వెరీ ర్యాపిడ్లీ అండ్ వెరీ ఫాస్ట్లీ. మీరు సమ్మర్ సీజన్స్లో మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా ఏదన్నా సిటీలో బయట తిరగండి, అసలు ఎంత హై టెంపరేచర్స్ ఉంటాయి, ఆ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది, దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటో మనం ఈ పర్టికులర్ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాంక్రీట్ జంగల్ సార్. సిటీస్ అన్నీ కూడా చెట్లను కొట్టేసి మనకి ఎడ కూడా జంగల్ కనిపించదు, మొత్తం కూడా ఎక్కడ చూసినా కాంక్రీట్ స్ట్రక్చర్డ్ బిల్డింగ్సే కనిపిస్తాయి. మరి ఇలాంటి కాంక్రీట్ స్ట్రక్చర్డ్ బిల్డింగ్స్ ఉన్నప్పుడు ఆ కాంక్రీట్ అనేది ఆ హీట్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. దాని యొక్క ఆల్బిడో ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఆల్బిడో ఎఫెక్ట్ తక్కువ ఉండడం అంటే, ఆల్బిడో అంటే రిఫ్లెక్టివిటీ సార్. ఎంతైతే ఇన్సులేషన్ పడుతుందో ఆ ఇన్సులేషన్ రిఫ్లెక్ట్ అవ్వడాన్ని మనం జనరల్గా ఆల్బిడో అంటాం. ఆ పర్టికులర్ ఆల్బిడోని తగ్గిస్తూ మ్యాక్సిమం అబ్జార్బ్ చేసుకోవడం ఈ కాంక్రీట్ జంగల్ యొక్క ప్రత్యేకత. మీరు ఎప్పుడన్నా ఏదన్నా సిటీది టాప్ ఏరియల్ వ్యూ చూసారనుకోండి, మొత్తం కాంక్రీట్ బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఆ కాంక్రీట్ జంగల్స్ ఆర్ కాంక్రీట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ శాతం అబ్జార్ప్షన్ అయ్యే విధంగా మనకి జరుగుతాయి. అందుకే ఈ హీట్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రీజన్. అయితే ఈ కాంక్రీట్ జంగల్స్ కట్టడానికి మనం అక్కడ ఉన్న వెజిటేషన్ ప్యాటర్న్ని కానీ, అక్కడ ఉన్న ఫారెస్ట్రీని కానీ, రిజర్వ్ ఫారెస్ట్రీని కానీ, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్రీని కానీ దాన్ని డిఫారెస్టేట్ చేస్తూ, మనం హైదరాబాద్లో హెచ్సియు ఇష్యూ చూసినాం, దాని బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా ఫారెస్ట్రీ మొత్తం డిఫారెస్టేట్ చేసి గవర్నమెంట్ ఏదో కడదామని అనుకుంది. సో అట్లాంటివి జరగడం వల్ల మనకు అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి తోడు ప్రతి ఒక్క మనిషికి ఒక వెహికల్ ఉంది సార్ అర్బన్ ఏరియాస్లో. ఇంకో కొంతమంది దగ్గర అయితే రెండు ఉన్నాయి. అవసరం లేకపోయినా కూడా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అసలు యూజ్ చేయట్లేదు. అవసరం లేకపోయినా కూడా మనం వెహికల్ని యూజ్ చేయడం, ఇండివిజువల్గా రిలే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కమ్యూటింగ్ టైమ్ డిఫరెన్సియేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఎక్కువ వాడడానికి ఇష్టపడరు. మ్యాక్సిమం ఇండివిజువల్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఆ వెహికులర్ డెన్సిటీ అనేది పెరిగిపోయి వెహికులర్ ఎమిషన్స్ వల్ల ఆ కార్బన్ ఎమిషన్స్ ఏవైతే వస్తున్నాయో అవి హీట్ని ట్రాప్ చేస్తూ మనకి హీట్ని రీజనరేట్ చేస్తూ ఉన్నాయి. అవి కాకుండా అర్బన్ ఏరియాస్ యొక్క పెరిఫరల్ రీజన్స్లో చూస్తే జనరల్గా దే ఆర్ ద రీజన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. అండ్ వీటికి తోడు ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కూడా మనకి ఈ సెగ్మెంట్లో
క్రియేట్ చేసే ఛాన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే మనకు అర్బన్ ఏరియాస్లో ఇందాక మనం చూసిన పిక్చర్లో టాల్ బిల్డింగ్స్ ఉంటాయి సార్. టాల్ బిల్డింగ్స్ ఉండడం వల్ల ఎక్కువ సర్ఫేస్ ఏరియా మనం అబ్జార్ప్షన్కి ఇస్తున్నాం. అదే రూరల్ ఏరియాస్లో చూడండి 1 floor ఆర్ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్సే ఉంటాయి, ఇండిపెండెంట్ హౌసెస్ లేకపోతే ఆ పెంకుటిల్లతో కట్టిన ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఈ రీజన్స్లో టాల్ 30 floor 40 floor ఆ గచ్చిబౌలి రీజన్ పోతే హై బిల్డింగ్స్ కనపడడం వల్ల హై సర్ఫేస్ ఏరియా మనం ఇస్తున్నాం అబ్జార్బ్ అవ్వండి అని. సో టాల్ బిల్డింగ్స్ కూడా ఒక రీజన్. మరి ఇంత హీట్ రీజనరేట్ అవుతుంటే ఆబ్వియస్లీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం సార్, ఏసీ ఆన్ చేస్తాం. ఆ ఏసీ అనేది ఏం మంచిది కాదు. దాని నుంచి రిలీజ్ అయ్యే గ్యాసెస్ మళ్ళీ గ్లోబల్ వార్మింగ్ని, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ ఏసీ యొక్క అవుట్ యూనిట్స్ దగ్గర ఎప్పుడన్నా నుంచొని చూడండి, అక్కడ నుంచి ఎంత హీట్ రిలీజ్ అయ్యి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో అది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా హై పొల్యూషన్ లెవెల్ సిటీలో ఉండడం, ఇవన్నీ కారణాలు టుగెదర్ దే ఆర్ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ యాజ్ సచ్. అయితే దీని యొక్క ఇంపాక్ట్స్ వివిధ రకాలుగా ఉంటాయి సార్. హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అంటే హీట్ స్ట్రోక్స్ని క్రియేట్ చేస్తుంది. హై మార్టాలిటీ డ్యూరింగ్ ద హీట్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎన్వైర్న్మెంట్ మీద ఇంపాక్ట్ చూస్తే ఇవి ఎక్కువ స్మాగీ కండిషన్స్ని ఆర్ హై ఎనర్జీ డిమాండ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా ఎన్వైర్న్మెంట్ డిగ్రేడ్ అవుతూనే ఉంటుంది. ప్లస్ క్లైమేట్ మీద ఇంపాక్ట్ చూస్తే యాజ్ నేను మాట్లాడినట్టే గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్. ఎకానమీ మీద ఇంపాక్ట్ చూస్తే ఇంక్రీజ్డ్ కూలింగ్ కాస్ట్. ఇప్పుడు బయట ఎండ కొడితే మనం ఇంటికి వచ్చి ఏం చేస్తాం, AC 16లో పెట్టి కూర్చుంటాం. అంటే ఆ కూలింగ్ కాస్ట్ అనేది మనకు జనరల్గా పెరుగుతూ ఉంటుంది. వాటర్ డిమాండ్ అనేది పెరిగి వాటర్ క్రైసిస్, వాటర్ స్కేర్సిటీ, వాటర్ స్ట్రెస్ లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఢిల్లీలో కానీ, అహ్మదాబాద్లో కానీ, ఇట్లాంటి సిటీస్లో, హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో చూస్తే ఢిల్లీలో నైట్స్లో జనరల్గా కూలర్ ఉండాలి సార్. కానీ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ చేయడం వల్ల నైట్స్ ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ దట్ పర్టికులర్ హీట్. ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్కి మీకు తెలిసే ఉంటుంది, నైట్ కూడా ఆ సమ్మర్స్లో డిస్పైట్ నైట్ కూల్ అయిపోవాలి కదా, కానీ సమ్మర్స్లో ఆ హీట్ ఉండడం వల్ల మీకు నిద్ర పట్టకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో టోక్యో కూడా ఒక ఎగ్జాంపుల్లో ఉంది సార్. అహ్మదాబాద్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్గా ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని ట్యాకిల్ చేయాలని రీజనల్ ప్లానింగ్ చేసుకొని కూర్చున్నారు. ద ఫస్ట్ సిటీ హూ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద రీజనల్ ప్లానింగ్ టు ట్యాకిల్ దిస్ పర్టికులర్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. అట్లా మిగతా స్టేట్స్ కూడా చేస్తే IMD NDMA గైడ్లైన్స్ ప్రకారంగా తీసుకొని వాళ్ళు ఒక రీజనల్ ఫ్రేమ్వర్క్ని కనుక క్రియేట్ చేస్తే దీన్ని ట్యాకిల్ అనేది ఈజీగా చేయొచ్చు. అయితే దీని మిటిగేషన్ స్ట్రాటజీలో ఏమేమి చేయొచ్చు సార్, ఇండివిజువల్ లెవెల్లో, సొసైటల్ లెవెల్లో ఏమేమి చేయొచ్చు అంటే గ్రీన్ రూఫ్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉండాలి సార్. గ్రీన్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అక్కడ గ్రీన్ రూఫ్స్ అండ్ రూఫ్ టాప్ గార్డెన్స్ అనేవి మెయింటైన్ చేయడం వల్ల మనకు ఆ ఆల్బిడో ఎఫెక్ట్ అనేది పెరిగి తక్కువ అబ్జార్ప్షన్ అవుతుంది. ఈ పర్టికులర్ కాంక్రీట్ జంగల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మియావాకీ మెథడ్ని కూడా అటాచ్ చేస్తే ఇట్ వుడ్ బి మోర్ ఎఫెక్టివ్. ప్లస్ కూల్ ప్లస్ రిఫ్లెక్టివ్ పెయింట్స్ అనేవి వేస్తూ ఉండాలి. ఈ మధ్య ఏషియన్ పెయింట్స్ కానీ, నెరలాక్ పెయింట్స్ కానీ దాని అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఆ సన్ రేస్ని పంపించే విధంగా ఆ యానిమేషన్స్ వేసి చూపిస్తూ ఉన్నారు. అట్లాంటి రిఫ్లెక్టివ్ పెయింట్స్ వాడడం చాలా ఎఫెక్టివ్. అర్బన్ ఫారెస్ట్రీ అండ్ ట్రీ కారిడార్స్, ఇందాక నేను మాట్లాడినట్టే మియావాకీ మెథడ్ ఏదైతే ఉందో, ఎక్కడెక్కడైతే మనకు పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడ ట్రీస్ గ్రో చేసి ఆ ట్రీస్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మనం ఈ మిటిగేషన్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ వాటర్ బాడీస్, ఫౌంటైన్స్, ఆర్టిఫిషియల్ లేక్స్. మళ్ళీ ఈ ఆర్టిఫిషియల్ లేక్స్ చేయగానే మనకు లేక్ వ్యూ ఇలా కావాలని చెప్పి అక్కడ కూర్చోవద్దు. ఆ ఆర్టిఫిషియల్ లేక్స్కి దాని యొక్క కాంపౌండింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఉండాలి. అందుకే ఈ హైదరాబాద్లో ఆ లేక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు హైడ్రా అనేది ఇట్ ఈస్ షోకేసింగ్ దీస్ పర్టికులర్ పవర్స్ సో దట్ ద లేక్స్ ఆఫ్ ద హైదరాబాద్ షెల్ బి ప్రొటెక్టెడ్. ప్లస్ స్మార్ట్ అర్బన్ ప్లానింగ్ అనేది కావాలండి. ఎవరైతే టౌన్ ప్లానర్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ టౌన్ ప్లానింగ్ చేయడం కాదు, స్మార్ట్ టౌన్ ప్లానింగ్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అండ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ హీట్ యాక్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరేట్ చేస్తూ IMD NDMA సహాయం తీసుకుంటూ వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా ఈ పర్టికులర్ సెగ్మెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అట్లానే ఈ సిటీస్ని కొంతమంది రాడికల్గా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటారు, సిటీస్ అసలు ఉండకూడదు, రూరల్ ఏరియాసే ఉండాలి. అట్లా ఒక డిప్లొమెంట్ ఎప్పుడు రాయొద్దు. సిటీస్ ఆర్ 100% ద ఇంజన్స్ ఆఫ్ గ్రోత్, బట్ దే ఆర్ ఆల్సో ద ఫ్యూజన్స్ ఆఫ్ హీట్. సో దీన్ని, ఈ ఫ్యూజన్స్ ఆఫ్ హీట్ని, ఎందుకంటే జాగ్రఫీని అన్చెక్ చేయకపోతే అది ఫర్దర్గా వెళ్ళి హ్యూజ్ డిజాస్టర్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది సార్. అందుకే రైట్ ప్లానింగ్, రైట్ మిటిగేషన్ స్ట్రాటజీతోని మనం ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని ట్యాకిల్ చేయొచ్చు. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మేము మీకోసం ఏదన్నా వీడియో చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ నేమ్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.